జైల్లో తనకు ప్రాణభయం ఉందన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తనను హతమార్చడానికి పాకిస్తాన్ సైన్యం కుట్రలు చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రాణానికి ఏం జరిగినా అందుకు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీరే బాధ్యత వహించాలని కుండబద్దలు కొట్టారు ఇమ్రాన్ ఖాన్. కాగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ సంచలన ఆరోపణలు పాకిస్తాన్లో దుమారం రేపాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చాలా కాలం తర్వాత నోరు విప్పారు. జైల్లో ఉన్న తనకు ప్రాణభయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తనకేదైనా జరిగితే అందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరే బాధ్యత వహించాల్సుంటుందని తెగేసి చెప్పారు. కాగా ఇమ్రాన్ ఖాన్పై ఇటీవల అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే పాక్ సైన్యంపై ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కార్యకర్తలు త్వరలో దేశవ్యాప్త నిరసనలకు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ప్రమాదం పొంచిందని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలు పాకిస్తాన్లో దుమారం రేపాయి. అంతేకాదు జైల్లో ఉన్న తన సతీమణి బుష్రా బీబీని కూడా అధికారులు వేధిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. బుష్రా బీబీ జైలు గదిలోని టీవీని కూడా ఆపేశారన్నారు. తనతో పాటు తన సతీమణి బుష్రా బీబీ ప్రాథమిక హక్కుల్ని జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలరాస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందన్నారు ఇమ్రాన్ ఖాన్. గతంలో జరిగిన సంఘటనల్ని మనసులో పెట్టుకునే తన పట్ల అలాగే తన భార్య పట్ల ఆసిమ్ మునీర్ ఒక నియంతగా వ్యవహరిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రభుత్వంలో చర్చల సమయం ముగిసిందన్నారు. ఇక దేశవ్యాప్త నిరసనలకు సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ఆసిమ్ మునీర్ మధ్య పాత గొడవలున్నట్లు పాకిస్తాన్ రాజకీయ వర్గాల కథనం. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆసిమ్ మునీర్ సైన్యంలో ఒక స్థాయి అధికారిగా ఉండేవారు. అయితే ఒక దశలో అత్యంత కీలకమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI చీఫ్ పదవిని ఆసిమ్ మునీర్ ఆశించినట్లు చెబుతారు. అయితే ఆసిమ్ మునీర్కు ISI పదవివ్వడానికి అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ నిరాకరించారట. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పట్ల ఆసిమ్ మునీర్ కక్ష పెంచుకున్నాడన్నది ఒక కథనం. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ను రాజకీయంగా ప్రోత్సహించింది పాకిస్తాన్ సైన్యమే. ఒక దశలో అప్పటి నవాజ్ షరీఫ్ సర్కార్తో పాకిస్తాన్ ఆర్మీకి తీవ్ర విభేదాలొచ్చాయి. ఆ సమయంలో కొత్తగా పార్టీ పెట్టుకున్న ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ దృష్టిలో పడ్డాడు. దీంతో ఇక ఇమ్రాన్ ఖాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టింది పాకిస్తాన్ సైన్యం. చివరకు పాక్ ఆర్మీ సర్వశక్తులు ఒడ్డి ఇమ్రాన్ ఖాన్ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ మధ్య హనీమూన్ కొంతకాలం బాగానే నడిచింది. ఆ తరువాత విభేదాలు పొడచూపాయి. అప్పట్లో పాక్ ఆర్మీ చీఫ్గా జనరల్ కమర్ బజ్వా ఉండేవారు. కాగా కమర్ బజ్వాతో ఇమ్రాన్ ఖాన్ సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ జాతకం రివర్స్లో నడవటం మొదలైంది. క్రికెట్ ఆడటం వేరు, పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయడం వేరు. ఇమ్రాన్ ఖాన్కు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. పాకిస్తాన్ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కొంతకాలం పాటు ఇమ్రాన్ ఖాన్ పాక్ సైన్యం మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అంతిమంగా ఈ పోరులో సైన్యమే గెలిచింది. పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా అక్కడ అన్ని విషయాల్లో సైన్యానిదే పైచేయిగా మారింది. చివరి బంతి వరకు ఆడతానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్కు ముందుగానే పరిస్థితి తెలిసొచ్చింది. అందుకే చివరి క్షణంలో కాడి కింద పడేశారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ మిగిలిపోయారు. ఏమైనా పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయడమంటే ఆషామాషీ కాదన్న విషయం ఇమ్రాన్ ఖాన్కు ఆలస్యంగా తెలిసొచ్చింది.